వార్ బ్రేకింగ్ చూసిన కువైట్ పైన ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. టెహ్రాన్ దాడులతో కువైట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మొన్నటి వరకు ఆయిల్ కేంద్రాలే టార్గెట్ గా దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు విమానాశ్రయంపై దాడులు చేయడం కలకలం రేపుతోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుస డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల వల్ల విమానాశ్రయానికి చెందిన రాడార్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కువైట్ అధికారిక వార్తా సంస్థ కూనా వెల్లడించింది. ఈ డ్రోన్ దాడుల వెనుక ఇరాన్, దాని మద్దతున్న సాయుధ ముఠాల హస్తం ఉందని సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి స్పష్టం చేశారు. కువైట్ విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విమానాశ్రయం వద్ద కీలక ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో కువైట్ పైన ఈ దాడులు జరగటం ప్రాంతీయ భద్రతపై ఆందోళనను పెంచుతోంది. ఇటు యూఏఈలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం ఉత్పత్తి కేంద్రంపై దాడి జరిగింది. అబుదాబిలోని ఖలీఫా ఎకనామిక్ జోన్పై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులతో ఈ ఉత్పత్తి కేంద్రానికి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణులను యూఏఈ రక్షణ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నప్పటికీ వాటి శకలాలు ప్లాంటుపై పట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ప్లాంట్లోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు ఉద్యోగులు గాయపడ్డారు.